దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్వము ధరించి కుమారునికని ఆయనకు యేసు అని పేరు ఆయన గొప్పవాడి సర్వోన్నతుని కుమారుడు నగరును. నేను పురుషుని ఎరుగైనానని ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలు నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఆమె భర్త అయిన యోసేపు బుద్ధిమంతుడైంది. ఆమెను అవమానపరచని రహస్యముగా ఉద్దేశించాడు. అతడు ఈ సంగతులను గురించి ఆలోచన చేయుచుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నప్పుడు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. యోసేపు మేలుకొని ప్రభువుతో తన ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకున్నాడు. ఇందువలన 50 మంది ప్రజలకు తెలియజేయమనగా ప్రజాసంఖ్య రాయాలని కైసరాలను నిర్ణయించడం వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజాసంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయమనగా. అమ్మా, నా భార్య ముందే చేరారు. మీ ఇంట్లో కొంచెం స్థలాన్నిస్తారా? క్షమించండి, మేము చాలా మంది ఉన్నాం. మా ఇంట్లో మీకు స్థలం లేదు. యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడ. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయన పూజింపవచ్చును. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానం తెండి. నేను ఓటమి ఎరుగని హెరోదు రాజును మరి ఒక రాజును పూజించడమా? అసంభవం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ మనమందరినీ ఆశ్రయించగా భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను నీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కారణవాడు. ఒక శిశువు పట్టి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని గుడ్డ నేను చూచెదరు.
బెత్లెహేములో మన రక్షకుడైన యేసయ్య పుట్టాడంట. అదే నాన్న, బెత్లెహేములో మన రక్షకుడైన యేసయ్య పుట్టాడంట. Someday